ఏ పరిస్థితిలో కూడా యేసయ్యను మనం విడిచిపెట్టకూడదండి. ఆయన గట్టిగా పట్టుకోవాలా, ఏమండి, బలంగా పట్టుకోవాలా. యాకోబు బలవంతం చేసినట్లుగా యేసయ్యను మనము బలంగా పట్టుకుంటే మనల్ని కూడా దేవుడు బలవంతులుగానే చేస్తాడు. ఊబిలో ఉన్న వాళ్ళని పట్టుకున్నాం అనుకోండి, ఊబిలోకి పోతాం కదా. జారిపోయే వాళ్ళని పట్టుకున్నాం అనుకోండి, మనల్ని కూడా వాళ్ళు లాగేస్తారు కదా. కాబట్టి ఎవరినైనా మనం కాపాడాలి అనుకుంటే కొంతవరకు మాత్రమే మనము న్యాయము చేయగలం. ఒకవేళ శృతి మించి హద్దులు దాటితే ప్రమాదం మన వరకు కూడా రావచ్చు. కానీ దేవుణ్ణి మనం పట్టుకుంటే దేవుని సన్నిధిలో మనల్ని ఏం చేస్తాడు, ఏమని, ఆయన మనల్ని జారవిడ్చడు, చేజారిపోనివ్వకుండా, ఏమండి, మన అడుగులు తడబడుతున్నప్పుడు, ఏమండి, క్రీస్తు అనేటువంటి బండ మీద స్థిరపరిచి ఉన్నతమైన కృపచేత మనల్ని కూడా శక్తివంతులుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనేనేమో బ్రదర్స్ చెప్పే సాక్ష్యం నాకు తెలియదు, కానీ దేవుడు ఎందుకో కొన్ని విషయాలు ముందు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే మనల్ని బ్రతికించినటువంటి దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలి, మనం ఎందుకు ఈ లోకంలో బ్రతకాలి అనేటువంటి విషయాన్ని మీతో సంభాషించేదానికి దేవుడు నన్ను ప్రేరేపించారండి. నేను ఒక సిచ్యువేషన్ చూసినప్పుడు చాలా హృదయ విదారకమైన పరిస్థితి, గుండె తరుక్కుపోయిందనమాట. 65 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక తల్లి 40 సంవత్సరాలు 42 సంవత్సరాలు పిల్లలు ఉంటారు. పిల్లలు, నేనేమంటున్నాను వారిని 40-42 సంవత్సరాల వాళ్ళు పిల్లల. కానీ ఆ తల్లికి వారి పిల్లలు చిన్నప్పుడు కడుపున పుట్టినటువంటి సమయంలో బాల్యంతగా ఉన్నప్పుడు తల్లి బిడ్డల్ని ఏ విధంగా సాకిద్దో ఆ తల్లి 42 సంవత్సరాలు 40 సంవత్సరాలు పిల్లోడిని సాగుతూనే ఉంది. కారణం మతిస్థిమితం లేనటువంటి ఆ బిడ్డల్ని ఏమని ఎక్కడికి అప్పగించలేక, ఎవరికి ఇయ్యలేక, పోషించే స్తోమత లేకపోయినా ఇల్లు అడిగి తెచ్చి చిన్న పని చేస్తూ ఆ బిడ్డలకి కడుపు నిండా ఆకలి పెట్టుకోలేకపోయినా, కళ్ళెదుట చూసుకుంటున్నానని కావలసినంత ఇవ్వలేకపోయినా, ఏమని ఆకలి తీర్చగలుగుతున్నాను అనుకొని ఆ బిడ్డల్ని పోషించుకుంటూ ఉంది. సుమన్ టీవీ వాళ్ళు మొత్తానికి పట్టుకొని, ఏమని ఆమెను ఇంటర్వ్యూ తీసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే కన్న తల్లి ప్రేమ లోకానికి అసహ్యంగా ఎంచబడిన కడుపు తీపి ఏం చేసింది, పేగు బంధం, రక్త సంబంధం, ఏమని ఆ బిడ్డలను బ్రతికించుకునేదానికి తల్లి పడే ప్రయాస, తల్లి పడే కష్టం చూసినప్పుడు నేను ఎంతో దేవుణ్ణి స్తుతించాను. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈరోజు మనకి దేవునితో మనకున్నటువంటి ఆత్మీయ అనుబంధంలో దేవుడు మన కొరకు ఏమని చేసిన పని కొరకు ఈరోజు మనం ఉన్నటువంటి పరిస్థితుల మధ్య దేవుడు మనకు ఎదురు పడుతున్నారు. మనతో నడిచేదానికి, మనతో నిలిచేదానికి ఆయన ప్రేమానుబంధాన్ని, ఆత్మీయ అనురాగాన్ని దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నారు, పంచుతున్నారు. ప్రియులారా, అందుకే ఆయన కలిగిన వారిగా మనము ఉండి ఆయన ప్రకటించే విధంగా మన అనుభవాలు కూడా ఉండాలి. ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఏమండి దగ్గర పనిచేస్తూ ఉంటే ఆయన కాయల పడి కొద్ది దినాల తర్వాత చనిపోతే ఆ ఇంటిలో ఉన్నటువంటి వారందరూ ఉన్నటువంటి వస్తువులతో సహా సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఎవరికి చేతికి అందని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. సమాధి కార్యక్రమం అయిపోయింది, ఆదరణ కూడిక అయిపోయింది, ఇక జ్ఞాపకార్థ కూడికి వస్తారు. కానీ ఆయన జ్ఞాపకాలు ఏమీ అక్కడ లేమండి. కానీ వారితో పాటు ఆయన జ్ఞాపకాలు కూడా ఏమీ కూడా తీసుకొని వెళ్ళలేదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత జ్ఞాపకంగా ఉండేది వారు ఫోటోనే కదా మనకి, అది కూడా వదిలేసి వెళ్ళిపోయారండి. కానీ ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న కృతజ్ఞతతో ఆ పెద్ద ఆయన
ఫోటో తీసుకొని పనిపిల్ల తన ఇంటికి తీసుకొని వెళ్ళింది. కొద్ది రోజుల తర్వాత ఫోటో తడి గోడలకి తగిలిచ్చేసరికి తడిక గోడలకి ఆ తడికి ఫోటో ఉబ్బుతూ ఉందంటండి. అది చీలలతో కొడతా ఉంటారు కదా, కింద పడిపోయి పగిలిపోయేసరికి అది ఉబ్బి దానిలో ఇన్ని కాగితాలు ఉన్నాయంటండి. ఆ కాగితాల్లో రాయబడినటువంటి వీలునామా పత్రాల్లో ఏమని ఉందంటే, ఎవరైతే ఈ ఫోటో కావాలి అని చెప్పి నేను చనిపోయిన తర్వాత తీసుకుంటారో యావదాస్తి వారి సొంతం అయ్యింది. కొట్టు చాపట్లు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎందుకంటే మనిషి ఉన్నప్పుడు మనిషి సంపాదించినవన్నీ తీసుకొని వెళ్ళారు, కానీ మనిషిని జ్ఞాపకాన్ని మాత్రమే అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో కూడా ఏమండి, ఆయన మనము కలిగిన వారిగా ఆయన మనం పట్టుకుంటే విడిచిపెట్టకుండా ఆయన మనము నమ్ముకున్నటువంటి మన అనుభవాన్ని దేవుడు ఎంత ఆశ్చర్యంగా మనల్ని నడిపిస్తాడో చూడండి. ఎందుకంటే మన యొక్క సమస్త విషయాల్లో దేవుడు మనకు అత్యధికమైన కృపని, ఆయన మహిమైశ్వర్యం చొప్పున మనకు కావలసిన ప్రతి అవసరతను, మన నమ్మకానికి తగినట్లుగా కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని, మన విశ్వాసానికి తగినట్లుగా ప్రతి కార్యమును కూడా దేవుడు మన అనుభవంలో జరిగించి తీరునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు తోచుచున్నది. అది నాకు మరి మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కింద కూడా ఒక మాట ఉంది, అయినను నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. కొట్టు చపట్ల గట్టి కొట్టు. బ్రతికినటువంటి దినాలు ఏమండి, బలహీనత నుంచి విడిపించబడిన తర్వాత శ్రీరామయ్య తన బిడ్డలతో కూడా ఇదే అని ఉండొచ్చు. కుమారితో అనకపోయినా అమ్మాయి మేనగోడలతో ఏంటి చక్కగా కూతురుతో అల్లుడితో మనవడితో చెప్పుకొని ఉండొచ్చు. సరే, నేను బ్రతికి ఉండటము అవసరమై ఉన్నది. ఎందుకు? మీ మంచి అన్నీ మీ బాగోగులు చూసుకోవటానికి అవసరమై ఉన్నది. అయితే చాలాసార్లు అన్నాడా? ఓయ్, మీకోసమే ఉంచాడు నన్ను అంటాడా? చూసారా అండి, నాకు తెలుసు ఈనాటి పరిచయం కాదు కదా, ఏమండి, ఎన్నో సంవత్సరాల పరిచయం, దాదాపు 24 సంవత్సరాలు ప్రయాస. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆనాడు పౌలు గారు కూడా అంటారు, నేను ఇరుకున పడి ఉన్నాను అని. నేను ఎలా బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, అసలు ఏం చేయాలో, బ్రతికి సాధించిన దానిని బట్టి నాకు ఫలము లేదు, వెడలిపోయి ఆయనతో కూడా ఉంటే నాకు ఫలము అని చెప్పి అన్ని విషయాలను గురించి ఏం చేస్తూ ఉన్నాడు, ఆలోచన పడి తర్జన పడి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. బ్రతికుంటే నీ పని చేస్తాను, చనిపోతే నీతో కూడా ఉంటాను. కాబట్టి నేను బ్రతికుండాలో నీ దగ్గర ఉండాలో కూడా తెలుసు అని మనం చేస్తూ ఉంటే ఆయన పని కొరకు మన అవసరమని మనల్ని ఆయన ఏం చేస్తాడంటే మన ఆయుష్ను పొడిగేస్తాడంట. కొన్నిసార్లు మనకు జరగాల్సినవి జరగకపోవటానికి, అవ్వాల్సినవి అవ్వకపోవటానికి, అనుకున్నవి నెరవేరకపోవటానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవి నా ప్రభువుకు మాత్రమే తెలుసు. కొట్టు చప్పట్లు గట్టిగా. అక్కడ నా తమ్ముడు ఉన్నాడు, దుబాయ్ వెళ్ళిపోతే ఎవరికి చెప్తాడు సువార్త చెప్పండి? ఉండక అక్కడొకళ్ళు ఎక్కడొకళ్ళు కొమ్మకు చిగురు ఇచ్చిన ఏమండి చిగురాకు వలె ఏమండి ఉన్నటువంటి వీళ్ళు ఉన్నట్టుండి చిన్నగా వెళ్ళిపోయాడు అనుకో, ఆ పక్కన ఆయన వచ్చి ఉండేవాడా, బాబాయ్ లేడు నేనేం పోతాలే అనుకుంటాడా అనుకోడా? ఏమండి,
ఎందుకు మనకు తెలియదు, ఉన్నది చాలులే, అమ్మగారు ఎటు లేదు, ఎంత సంపాదించిన ఏముంది చెప్పు, ఇత్తే తీసుకునే వాళ్ళే కానీ చెప్పు ఏముంది, ఎంత ఉన్నా తృప్తి ఉందా అన్న? తృప్తి ఉంటుందా జీవితంలో? కష్టపడ్డావు చాలులే అనుకొని ఏం చేశాడు, ఇక సువార్త కోసం కష్టపడమన్నాడు. కొట్టు చప్పట్లే గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమని, వచ్చు తరానికట్ట పుట్టబోవు వారికి నీ శౌర్యముని గూర్చి నేను తెలియచేయనట్లు తల నెరచి వృద్ధుడునై ఉండు వరకు నన్ను విడువకము. చూడండి, ఆప్షన్లు ఉన్నాయి మనకు, బ్రతకటానికి ఆప్షన్లు ఉన్నాయండి, చచ్చిపోయేదానికి ఆప్షన్ లేవండి. దానికి పెద్ద ప్లానింగ్ కూడా అవసరంలా, ఎట్టయిన చచ్చిపోతాం తెలుసా. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఆ తేగగా చచ్చిపోయేదానికి అది పట్టుకుంటే కింద పడి చేస్తాం, వామ్మో ఎంత కారం అయిపోతానో, నల్లగా అయిపోయాం అనుకుంటాం. ఏమండి, చచ్చేటప్పుడు కూడా ఏ కారం సావు ఎందుకు చావాలా అని అది పట్టుకుంటే పోతావు, ఏడ దూకితే పోతావు, అది చేస్తే పోతావు. ఎందుకండి, చచ్చిపోయి కూడా ఈ మొదటి చచ్చింది ఇల్లు ఏమండి మొరగబెట్టుకోవాల్సి వచ్చింది, 6 నెలలు బాయి మూత వేయాల్సి వచ్చిందని ఎందుకు అనిపించుకోవాలా? సచ్చేదానికి ఆప్షన్లు అవసరంలా, బ్రతికేదానికి ఆప్షన్లు ఉన్నాయి. యేసయ్యను నువ్వు అడుగు, ముసలివాడనే తల నెరియ వరకు వృద్ధుడు నగు వరకు నీవు నన్ను విడనాడకము. వచ్చు తరానికి నేనేం చేయాలా? నీ బాహుబలమును గురించి పుట్టబోవు వారికి ఏం చేయాలా? ఇంకేం చెబుతానండి. చాలామంది అంటారు వాళ్ళని చూసి వీళ్ళని చూసి, నేను ఎన్నేళ్ళు కష్టపడ్డాను, 10 ఏళ్ళు చేశా పరిచర్య, 20 ఏళ్ళు చేశా. ఏమండి, జీవితాంతం రిటైర్డ్ అయినా కూడా జాబ్ ఇస్తే 7వ సాట జాయిన్ అవుతున్నావే. ఏమండి, 10 ఏళ్ళు చేశా, 20 ఏళ్ళు చేసి ఇక నేను చెయ్యను అంటావు. ఏమండి, మీరు కూడా అదే అంటారు. ఎంతమందికి అని చేస్తానయ్యా, కూతురు పిల్లలకు బాగానే నీళ్ళు పోతావు కానీ అన్నీ అమరుస్తావు, అన్నీ ఇస్తావు. ఇక కొడుకు కోడలు వచ్చేసరికి, ఎందుకంటే వీడికి పెళ్లి చేయం, పిల్లలకి అన్నీ అవనీయడు, వాళ్ళు కూడా అంతే ఉండారు. ఏమండి, పెళ్ళానికి ఎంతైనా కొనమంటారు కానీ కూతురికి ఏం పెడుతుందో, చెల్లికి ఏం పెడుతుందో అని అంటారు. అందుకని ఏమండి, కొన్ని ఇళ్ళల్లో ఏం చేస్తారంటే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యేదాకా మగపిల్లలకి చేయరు, వీళ్ళకి అన్నీ ఆర్చి తీర్చాక అప్పుడు పెళ్ళిళ్ళు చేస్తే ఏమండి సాలిపోయి ఏమంటారు, అబ్బాయి ఇంక అయిపోయింది, మీకు పోసి కడిగి తుడిచి ఉతికి, ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు వచ్చిందండి. అప్పుడు ఏముందండి, ఇక మగపిల్లలకి అన్నోళ్ళ పని మామూలుగా ఉందా? వారసత్వం కోసం అనుకుంటాం కానీ ఏమండి జీవితాంతం గోడలు పోయేదాకా ఉతకటం, అంట్లు గడిగే వాళ్ళు ఉంటారా, ఇల్లు దుడిసే వాళ్ళు ఉంటారా? అదే ఆడపిల్ల అనుకోండి, ఒకసారి కాకపోయినా ఒకసారి మా అమ్మ కష్టపడుతుందని తాలింపు గింజలన్నా అందించిద్ది, ఏం చేయలేకపోయినా, బట్టలన్నా ఆరేసిని తీసిద్ది ఉతకలేకపోయినా, అవునా కాదా? పేడ కల్లాపి కొట్టకపోయినా కనీసం ఆ కొట్టిన కల్లాపి నీళ్లు పోవటానికన్నా అరుగుల మీదన్నా నీళ్లు పోసిద్ది ఆడపిల్ల. ఇంత చేశానురా బాబు వారసుడి కోసం, ఇంకా నీ భార్య వస్తే నేను మాత్రం చూడలేనయ్యా, సాలిపోయాను, ఇక నా వల్ల కాదురే, నువ్వు అది చేయి ఇది చేయి, మారా చూడే ఎత్తుకో. ఏమండి, భార్య ఒక్క చూపు చూస్తే దాన్ని చూడరు. ఏమండి, అమ్మ ఎత్తుకో, అటు తీసుకుపో. నేను కళ్ళారు చూశానండి. ఏమండి, అమ్మని చెప్పలేరు కానీ అమ్మకి కళ్ళు ఊరిని చూస్తారు కానీ భార్యకి ఊరిని చూస్తే ఏముందా? ఏమొచ్చేసింది? తుఫాన్. ఏమండి, తుఫానే ఏకంగా వచ్చేసిద్ది. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనకు ఆప్షన్లు ఉన్నాయి కదా. కాలుకు బలపం కట్టుకొనైనా నా ప్రియ చెల్లి తల్లి తమ్ముడు, ఏమండి మాకు వచ్చేది ఏం లేదండి, ఒరిగేది ఏం కూడా లేదు. నేను అతిశయంగా చెబుతా, మేమందరం కూర్చొని తిని ఒకే చోట ఉండి ప్రార్థన చేయటం నాకు ఎంతో ఇష్టం. మా సిస్టర్స్ బ్రదర్స్ అందరూ నాకు తెలిసి నాకు అప్పగించిన మాలో ఉన్నటువంటి ఎవరు దూరంగా ఉన్నా తట్టుకోలేను, అందరూ ఒక చోట ఉంటే బాగుండి అనిపించింది. ఎందుకంటే మా గుంటూరు సంఘంలో చాలు మేము పోషించబడతాం. మేము ఎట్టబడితే అట్ట కట్టుకునేది ఏముందమ్మా? మాకేం పోటీలు బట్టి కట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఏమి లేదు. ఈ తెల్లచీరలే అని ఇక్కడ మీరు కోసం లైవ్ కోసమే ఈ మాత్రం అయినా కట్టేది. ఇంటికాడ చూస్తే ఆ అక్కాయి ఈ అక్కాయి పోతేనంటావా అని మా వాళ్ళు చెంగులు దోపుతారు. ఇంకా మీరు గుర్తుపట్టలేరు, ఏమండి గుర్తుపట్టలేరు మీరు మమ్మల్ని చూస్తే. కాబట్టి ఈ మూడి అంత ముద్దన్నం ఈ చీరే మా పెద్ద ఏం అవసరంలా. ఏమండి శ్రావణ శుక్రవారం వచ్చింది, శ్రావణ సోమవారాలు వచ్చినాయి, అంత బంగారం అన్న కొనాలన్నది కూడా ఏమి లేదు మాకు.
అవసరమో లేదు. ఒకే చోట ఎందుకు ఇన్ని బ్రాంచ్లు, ఇన్ని మందిరాలు, ఇంత సేవ, ఇంత ప్రయాణాలు? గత వారం రోజులుగా కంటి మీద కొనుకు లేకుండా రాత్రి పగలు పొద్దున ప్రయాణం అయింది. కూడికి పెట్టి వచ్చి ఏమని ఎక్కడికి వెళ్ళాము? ఆ ముందు ఒక షాట్కి వెళ్ళాంగా, జిమ్ము. అసలు చర్చిలో ఇది లేదు, ఈ వ్యాపారస్తులు లేరు అంటానికి లేదండి. ఆఖరికి ఇవాళ జిమ్ కూడా ఆఫీసు స్టేటస్లు చూస్తున్నారా? ఎన్ని చూసినా మీరేనంటే తల్లి, మీరందరూ లేవా? మా నెంబర్ లేవా? అప్పుడప్పుడు చూడండి, ఆదరణకర్త వాట్సాప్ చూడండి, యూట్యూబ్ చూడండి, కాస్త ఫేస్బుక్ చూసి ఏం జరుగుతుందా అని ఇంటిమేషన్ తెలుసుకొని అయ్యా ఆశీర్వదించు అనండి. కొట్టండి, చప్పట్లు గట్టిగా కొట్టండి. జిమ్ ఓపెన్ చేస్తుంటే ఆఫీసు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసాం. ఏమని ఒక బాలెంతకే పిల్ల పుట్టక ముందే గర్భిణీగా ఉన్నప్పుడే ఆ పార్టులు సరిలేవు, గర్భిణీగా ఉన్న అమ్మాయిని అబార్షన్ చేయించేసేయమన్నారు, శుభ్రం చేయించుకోమని. ఇచ్చిన డాక్టర్ చెప్పిన మాట వద్దులే అని విశ్వాసంతో ఉంచుకుంటే నార్మల్ డెలివరీ అయింది, మగపిల్లాడు పుట్టాడు. కొట్టు వాడికి ప్రార్థన చేసి వచ్చాం. ఏమని డ్యూటీ పని మీద వెళ్తా సార్ రమ్మన్నారని గుడి దాకా డ్రైవింగ్ చేసేవాడు గుళ్ళోకి కూడా పోయాడంట. ఏమైద్దిలేని 3 ఊర్లు తిరిగి వచ్చాడు ప్రదర్శనాలు చేసుకొని. ఇంటికి వచ్చాక పిల్లలతో స్కూల్కి వెళ్ళి వస్తుంటే డబీలమని పడ్డాడంటండి. కృపలో దేవుడు ఈ బొనికి మాత్రమే దొలిగిందంట. ఆ అబ్బాయికి కూడా ప్రార్థన చేసి మరలా అత్తాబాతంగా బయలుదేరి మీకోసం వచ్చి. ఎందుకండి ఈ ప్రయాస? ఎందుకంటే ఎప్పుడో చచ్చిపోవలసిన మమ్మల్ని, ఏమండి మట్టికి మొన్నైపోవలసిన మమ్మల్ని, మా పేరు కూడా జ్ఞాపకాల్లో లేకుండా అయిపోవలసిన మా పరిస్థితుల్లో నుంచి మా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆదరణకర్తలో నేనొక్కదాన్ని కాదండి, నేను ఆదరణ పొందా. నాతో ఉన్నవారు ఆదరించబడ్డారు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఆదరణ పొందుతారు. కోటి సాపట్ల గట్టిగా. ఎవరిని దేవుడు విడనాడలేదండి. ఆదరణకర్త ఒకప్పుడు పేద సంఘం అండి, ఈరోజు కోటేశ్వరులు. లక్షలు అంటే పెద్ద ఏముందిలే, ఏమండి డాక్రా డబ్బులు 4 సార్లు వేసుకున్నా కూడా డబ్బులు అయిపోతున్నాయి మనకి. లక్షాధికారి అంటే ఒకప్పుడు గొప్ప, అందరూ కోటేశ్వరులు అని చెప్పొచ్చు. కొట్టు ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మమ్మల్ని బ్రతికించాడు కాబట్టి బ్రతికించే వాక్యాన్ని 10 మందికి తెలియచేస్తూ ఉంటే ఎన్నో బలహీనతలు, ఎన్నో సమస్యలు, చుట్టూ నెమ్మది లేని పరిస్థితులు ఎన్నో ఉన్నా వాటన్నిటిని నెట్టేసుకొని నా దేవుని గురించి ప్రకటించడానికి కారణం ఏంటో తెలుసా? బ్రతికున్నంతకాలం ఆయన పని చేయాలి. కోటు చాపట్ల గాటిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతూ ఉన్నప్పుడు యెషయా ప్రవక్త అంటారు ప్రియులరా, 38వ అధ్యాయము 18-19 వచనాల్లో చాలా చక్కని మాట. ముచ్చటైన పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. కొట్టు. ఏమండి, ఎవరంటే ఆయన స్తుతించేది? సజీవులు. మన్ను స్తుతించిద్దా? మరణమైన వారికి ఆయన గురించి జ్ఞాపకం ఉందా? లేదు. ఎవరంటే ఆయన స్తుతించేది? సజీవులు సజీవులే. కాబట్టి నేను సజీవుడిన ఏం చేస్తాను? నిన్ను ఎక్కడా స్తుతించేది? మనకి సేవాద వాళ్ళకి కానీ ఇక్కడ వాళ్ళు కానీ ఇక్కడ అసలు అంతా టాప్ సింగర్లేనండి. పోప్ సింగర్లు టాప్ సింగర్లే, అంత క్లాసికల్ పాడగలరు. ఏమండి, పోపు పాడగలరు. ఇక్కడ ఉన్నంత సింగర్లు ఎక్కడా లేరండి. గుంటూరులో కూడా సింగర్లు ఉన్నారు కానీ ఇక్కడ మామూలు సింగర్లు కాదు కదా. ఎందుకంటే ఒక్కళ్ళే అరగంట పాడగలిగిన వాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళే అరగంట పాడగలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం అందరూ ఏం చేయాలంటే, గుంటూరులో మేము ఆరే పాడేది మొత్తం మీద స్టార్టింగ్ ముగింపు లోపు యవనస్తులు ఒక పాట, పెద్దోళ్ళు ఒక పాట,
కుమార వయసోళ్ళు ఒక పాట, మీరొక పాట, అలాగూ యవనస్తులు నడిపించేవాళ్ళు, ముగింపులో ఆరాధన. మొత్తం 6 పాటలు ఎట్ట టీములు చేసుకోండి. పాటలు చక్కగా నేర్చుకొని ఎన్ని పాటలు వచనాలు ఉన్నా లైవ్లో కాకుండా ఏమండి 3 లేక 2 లేక 2 లేక 3 వచనాలు, మరి కొంచెం పల్లవి చిన్నది అనుకోండి, వచనాలు చిన్నది అనుకోండి, 4 పాట, అంతకు మించి పాడకండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్గా రాసిన డబ్బులు క్యాసెట్కి ఎక్కువ అయ్యేసరికి ఇంతంత వచనాలు అవుతున్నాయి ఒక్కొక్కటి. పాట పాడితే మొదలు పెడితే రిపీట్ చేయకుండా 15 నిమిషాలు వస్తుంది కదా. హోసన్నోళ్ళు పాయటానే 15 నిమిషాలు, అవును కదమ్మాయి. అంతగా అవసరం లేనప్పుడు చెప్పకూడదు, ఇష్టం లేనప్పుడు చెప్పకూడదు అని చెప్పి మొహమాట పడ్డామనంటే నువ్వేమై ఉండవు, మీకు అప్పు లేకపోవచ్చు, కానీ సువార్త ఎదుటి మనిషికి చెప్పకపోతే, ఒక మనిషికి యేసయ్యను గురించి పరిచయం చేసి దేవుని సన్నిధికి నడిపించకపోతే, వారిని రక్షణలోనికి మనము నడిపించకపోతే నువ్వు వారికి రుణపడి ఉన్నట్టే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ప్రేమ విషయంలో తప్ప పౌలు గారు అంటారు ఒకరికి ఒకరు ఏ విషయంలో అచ్చి ఉండకూడదంటండి. సువార్త ప్రకటించకపోవటం కూడా ఎదుటి మనిషికి మనం ఏమై ఉన్నామంటే రుణపడి ఉన్నామట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనంలో చక్కని మాట ఉంటుంది. నేను చదువుతాను, చెప్పమ్మ చదువు. అందరూ ఆత్మ సంబంధమైన కాదమ్మా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10:3, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. కొట్టు గట్టి కొట్టండి చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఏమంటే మేము ఏ రీతిగా మనం పోరాడకూడదు, శరీర రీతిగా మనము పోరాడకూడదు. ఎందుకంటే మనం శరీరులము కాదు. నా మాట అక్కడ మాట. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. అర్థమవుతుందండి? ఎందుకంటే మనము మనుషులమే, శరీరులమే, కానీ శరీర ప్రకారం మనము నడుచుకోవట్లే. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. కారణం ఏంటంటే ఎవరైనా మన మీదకి వచ్చారనుకోండి, వాళ్ళని మనం గెలవాలంటే ఏం చేయాలమ్మాయి? బడిసెలు పట్టుకోవాలా లేదా? ఆడవాళ్ళకి ఒకటే ఆయుధం, కారం పట్టుకోవటమే. ఏమండి? వచ్చిన వాళ్ళని తరవాలంటే ఏం చేయాలా? కారం పట్టుకోవటమే. మాటల యుద్ధం ఉంది, ఏంటి కర్రల యుద్ధము ఉంది, బాంబుల యుద్ధము ఉంది. బాంబులతో యుద్ధం చేయకూడదు, కర్రలతో దాడి చేయకూడదు, మాటతో కూడా మనిషిని ఏం చేయటానికి లేదు. ఏమండి? గెలుస్తామా? లోకంలో వాళ్ళు అంటారు కదా, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని. మనం అబద్ధాలు ఆడగలమా? ఒకటి ఆడామంటే 2వ చోట పట్టుబడిపోతాం. ఎందుకంటే 1, 2 కాడ ఏమనిపిస్తుంది, కానీ 3వ చోట మనస్సాక్షి అడ్డం పడిద్ది. అవునంటారు కదా, వాళ్ళు ఆడినంత, వాళ్ళు చేసినంత. ఏమ్మాయి, ఆ శివరమ్మాయి నిజమా కాదా? నేను చెబుతుంది. ఏమంటావు చెప్పు, కరెక్ట్గా చెప్పు. నిజమేనా? అన్నీ ఆడగలమా? చెప్పగలమా? చెప్పలేము. ఎక్కడో చోట దొరికిపోతాం. కాబట్టి శరీర సంబంధమైనవి మన యుద్ధోపకరణాలు కావు. కానీ ఏవట మరి? అక్కడ ఉంది, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ చాలినంత బలము గలవై. సైతాను ఎన్నో దుర్గాలు స్థాపిస్తాడు, కానీ దేవుని సన్నిధిలోనట మనం ప్రార్థన చేస్తే మనకు వ్యతిరేకంగా కట్టిన ప్రతి కోట గోడలు ఏమవుతాయి అంటే కూలిపోతాయి అంట. కొట్టు చాపట్లే గట్టిగా. ఏమండి? అందుకే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుధం ఒకటే ఆయుధం. ఏమండి? ప్రార్థన అనే ఆయుధం, విశ్వాసం అనే ఆయుధం, నమ్మకం అనే ఆయుధం. వీటిలో ఏ ఒక్కటి నువ్వు కలిగి ఉన్నా ఏకదమ్మున ధనాధన్
బాగా చెప్పావు. ధనాధన్ ఫటాఫట్ అంతే. ఏదైనా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడండి. అందుకే మన యుద్ధోపకరణాలు ఏమై ఉండాలా? ఇటు చేసి అటు చేయకూడదు, ఇటు ప్రార్థన చేసి అటు తిట్టకూడదు, ఇటు ప్రార్థన చేసి అటు కొట్టకూడదు, ఇటు ప్రార్థన చేసి నీ సంగతి తేలుస్తా. ఏందమ్మా తేల్చేది? ఏం తేల్చలేము, దేవుడు తేలుస్తాడు. అంతవరకు నువ్వేం చేయాలా? నిలబడాలా. దేవుని సన్నిధిలో నువ్వు మంచిగా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, మంచిగా నీవు నిలబడగలిగినప్పుడు, నిన్ను మెచ్చని వారు, నీవు అంటే నచ్చని వారు, నువ్వంటే ఇష్టం లేని వారు నిన్ను గూర్చి ఏదైనా నీవు చేసే పనిని మానిపించేదానికి నిన్ను చెడుగుడు ఆడుకుంటారు. ఫుట్బాల్ ఆడుకున్నా సరే నువ్వేం చేయాలా? నువ్వు పట్టుకున్న దానికి వదిలిపెట్టకూడదు. లోకంలో కొన్నిసార్లు లోకంలో మనుషులు చూడండి, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటారు. అలాంటప్పుడు నువ్వు పట్టుకుని యేసయ్యను వదిలిపెడతావా? నీకు వచ్చిన పరిస్థితులను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిణామాలను బట్టి, ఏమిటి నిన్ను నమ్ముకున్నందుకు నాకు ఇదా ప్రతిఫలం అని అంటావా? అనకూడదు. ప్రతిఫలముగా కలగబో బహుమానమట దేవుడు నీకు గొప్పగా ఇస్తాడట నిలబడిన వ్యక్తికి. కొట్టు చాబడ్లే గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దేవునితో పోరాడినటువంటి వారు ఎవ్వరూ ఓడిపోలేదండి. దేవునితో పోరాడలేక ఆగిపోయిన వారే ఓడిపోయారు. ఏమండి, ఎవరు గెలిచారు అని అంటే అంతం వరకు పోరాడిన వారికి కిరీటం దొరికింది. కొట్టు చాబడ్లే గట్టిగా. విశ్వాస యాత్రలో ఏమండి మన జీవితంలో దేవునితో కలిసి మనము ప్రయాణము చేయాలి. ఇది ఆగిపోయేది కాదండి, ఇది ఆగిపోయేది కాదు. ఎందుకంటే మనము కొన్ని రోజులు కాదు మన దీక్ష, కొన్నాళ్ళు కాదు మన వ్రతం. కొంతమందికి సంవత్సరం, 6 నెలలు, ఏమండి కొంతమందికి కొన్ని రోజులు, 40 రోజులు. మనోళ్ళు కూడా 40 రోజులు ఏమండి నీసు ముట్టుకోరు, పూలు పెట్టుకోరు, పెళ్ళిళ్ళు చేయరు. నేను అమాస రోజు పెళ్ళిళ్ళు చేశానండి. 2 వారసులు పుట్టారు, కమ్మని జంట, బంగారం లాగా బ్రతుకుతున్నారు, 3 పూలు 6 కాయల్లాగా. ఊళ్ళో మొట్టమొదటి పెళ్ళి వాళ్ళదే. అందరు అన్నారంట, అరే ఒక్కగానొక్కడో చేయక పెళ్ళి చేస్తున్నావు, అసలు వాళ్ళకి పిల్లలు కుదరట్లా వాళ్ళ క్యాస్ట్లో. ఎవరా నీకు ఈ డేటు పెట్టిన వాళ్ళంటే మా అమ్మగారు పెట్టింది అన్నాడట. చిన్నకొచ్చి అమ్మా ఇట్లా అంటున్నారు. ఏమో తెలియదు. ఏమండి లింగంగుంట పాలనలో అమాస రోజే ఓడదీసామండి చేర్చి. ఏమండి అమాస రోజే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మాకు తిథులు, నక్షత్రాలు, రోజులు తెలియవండి. యేసయ్య ఏ రోజు ప్రేరేపిస్తే ప్రార్థన చేసి దాన్ని ప్రారంభిస్తామో ఎక్కడ ఆయన ఓడిపోనీ లేదు. కొట్టు చాపట్లే గట్టిగా. ఏమండి లోకంలో ఎన్నో తలపెట్టాం. బియ్యం వ్యాపారం చేయాలా, పాల కేంద్రం పెట్టాలా, కోవా వ్యాపారం పెట్టాము, కూల్ డ్రింక్ షాపులు పెట్టాము. ఏమండి ఆఖరికి లాస్ట్ ఫైనల్ నేను అరటికాయల బండి కూడా పెట్టా. ఏది సవ్యంగా సాగల. బందర్లో మన్నయ్య పొలం వేసాడు. ఏమండి మిరప తోట వేసాము, పొగాకు తోట వేసాము ఇప్పుడు చర్చి దగ్గర ఉన్న స్థలంలో. కానీ ఏది గెలవలా, ఏది సవ్యంగా లేదు. ఎందులో ఏలు పెట్టినా ఏమండి నష్టమే వచ్చింది. కానీ దేవుణ్ణి బట్టి తలపెట్టిన ప్రతి దానిలో వాటమి ఎదురవ్వాలా. కొట్టు చబడ్లే గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని నామమును బట్టి ప్రారంభించిన ప్రతి దానిలో మనం ఏం పొందుకుంటామండి? విజయం. అందుకే దేవుని నామమును బట్టి ఇల్లే కట్టినా, పెళ్ళే చేసినా, ఏమండి దేనికైనా కూడా చాలామంది పిల్లలు పుట్టేదానికి పెళ్ళయ్యాక, పెళ్ళికి ముందు పిలుస్తారు, పెళ్ళి అయ్యాక కూడా పిలుస్తారు ప్రార్థన చేయమని. ఆ ఒక్క విషయంలో మాత్రం అమ్మ మమ్మల్ని పిలవకుండా పెద్దల చేత ప్రార్థనలు చేయించుకోండి అమ్మ, ఆశీర్వాదంగా ఉంటుంది, మమ్మల్ని పిలవద్దు అని చెప్పామన్నమాట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి సందర్భానికి మనం ఏం చేయాలండి? ప్రార్థనతోనే పయనం సాగాలని ప్రెడిపాల్ గారు రాసిన పాట ప్రకారం మనం ఏం చేయాలా? ఆ మాటను మనము అనుసరించినప్పుడు లక్షల కన్నా లక్షణంగా బ్రతికేటట్లు యేసయ్య నామం మనల్ని ఏం చేసిద్ది? యాకోబు దేవుని నామం నిన్ను నన్ను ఉద్ధరించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇప్పుడు మధ్యలోనే ఉన్నామండి, ఏరు దాటలేదండి. ఏరు
మొదలయ్యింది, దిగి మధ్యలోనే ఉన్నాం. హల్లెలూయా అంటే దాని అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ ఏమండి ముగింపులోనికి వెళ్ళాలి కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్పాలా? ఆ చివరి అమ్మాయి కొత్తగా వచ్చావా? ఉంటావుగా అయిపోయేదాకా ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాకుండా దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధాన్ని ఏమండి సాతాను దేవుని ఎదుట కట్టిన దుర్గాలనట పడద్రోయ జాలినంత బలము కలవు. కాబట్టి అందుకు దేవుని సన్నిధిలో మనము శరీర రీతిగా మనము నడుచుకోకూడదు, ఆత్మీయానుసారంగానే నడుచుకోవాలి. అందుకని 71వ కీర్తన గ్రంథంలో 8వ వచనంలో చక్కని మాట ఉంది ప్రియులారా, చూద్దామా? నీ కీర్తితోనూ ఎక్కడ తల్లిగా? 71:18 దేవా వచ్చు తరమునకు నీ బాహుబలము గూర్చియు పుట్టబోవు వారికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియచేయనట్లు తల నెరిసి వృద్ధుడునై ఉండు వరకు నన్ను విడువకము. కొట్టు, గట్టి కొట్టు. ఎలా అండి? ఎలా అంట? ఎంత చక్కని మాట చూడండి. ఎందుకంట? దేవా వచ్చు తరమంట నాకు నీ బాహుబలమును గూర్చియు నీ పుట్టబోవు వారికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియచేయనట్లు. చూడండి ప్రియులారా, ప్రకటించే వాళ్ళు ఉంటేనంట, పని చేసే వాళ్ళు ఉంటే ఆ పని చేసేదానికంట ప్రకటించే దానికోసం ఆయన ప్రేమ ప్రకటించే దానికోసమట దేవుడు వారిని ఏం చేస్తాడట? ప్రకటించే వాళ్ళు అవసరం, చెప్పే వాళ్ళు అవసరం అని చెప్పంట సావు కూడా మన దగ్గరికి రానియడంట. కొట్టుగట్టిగా. అందుకే పౌలు గారు మొట్టమొదట స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమని? నేను ఇరుకును పడి ఉన్నాను, ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. బ్రతుకు ఏమండి చావు అనే వాటి మధ్యలోనట నేను ఏమయ్యాను? ఇరుకును పడున్నానని ఎంత చక్కగా ఉంటున్నాడు చూడండి. అందుకే మనం బ్రతికినటువంటి జీవితంలో బ్రతుకు మీద ఆశ కలిగినటువంటి వారట దేవుని కొట్టు సభలు గట్టిగా. యేసు నామమును బట్టి మనం ఏదైతే ప్రార్థిస్తామో ఇంటిలో ఉన్న చీకటి పోయిద్ది, ఒంటిలో ఉన్న బలహీనతలు పోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మన పరిస్థితులు మార్చబడగలిగినట్లుగా యేసయ్య నామమును బట్టి మనం ఏదైతే ప్రార్థన చేస్తామో మనము కాపాడబడతాము, మనకు ప్రాకారము వేయబడుతుంది. ప్రార్థన కంచె వేసుకోవాలి ప్రతి నిత్యము. మనకు మన కుటుంబాలకు కలిగిన దానికి మన ప్రయాణములకును ప్రార్థన కంచెను. నీకు ఏ కంచె కాదు. ఏమండి? ఏటీఎంకు దొంగలు పడుతున్నారా లేదా? ఎస్బీఐ బ్యాంకులకు పడుతున్నారా లేదా? చెప్పండి బ్రదరు. డూప్లెస్ బిల్డింగ్లు పడట్లేదా? అంతకుముందు పెద్దళ్ళల్లో దొంగతనాలు చేయాలంటే కష్టమయ్యేది. ఈరోజు శబ్దం రాకుండా ఏం చేస్తున్నారు? తాళాలు తెస్తున్నారా లేదా? మొన్న ఈ మధ్య కోటీశ్వరులు అంట, 2 ముసలోళ్ళు ఉన్నారంట. డబ్బుని వాళ్ళ దగ్గర ఎలా తీసుకోవాలా అని చేస్తే ఏసీ ట్యూబ్లో పంపారంట. ఏందది అడుగు? మొత్తు. వాళ్ళకి ఏమి ఇచ్చారంటండి? మొత్తును పంపారంట ఏసీ ట్యూబ్లో నుంచి. వాళ్ళకి మొత్తం వచ్చేసింది. ఏమండి? తీసుకొని వెళ్ళిపోయారు, మొత్తం తీసేసుకున్నారు. పొనుకున్న వాళ్ళు పొనుకున్నట్టే ఉండారు, దర్జాగా వచ్చారు, తీసుకొని వెళ్ళిపోయారు. ఏమండి? అదే మెలుకొని ఉంటే 2 ప్రాణాలు పోయాయి. మా ఇంటికి కూడా దొంగ వచ్చాడండి, కానీ మా అమ్మ ఎగబడలేదు, కేకలే, ఇలా ప్రాణాలు తీసుకోలేదు. కానీ దొంగకి అన్నం పెట్టి పంపిస్తే ఏడ్చి ఇంకా వద్దమ్మా, నాకు నీ డబ్బులు వద్దమ్మా అని చెప్పి ఇంకెప్పుడు దొంగతనం చేయనని మమ్మీ ఇచ్చిన డబ్బులు తీసుకుంటే వద్దొద్దమ్మా నీ దగ్గర డబ్బులు తీసుకునని, ఆకలేస్తే కడుపుకి అన్నం పెట్టావమ్మా అని చెప్పి ప్రాణాలు తీయకుండా వెళ్ళిపోయి దొంగతనం మానుకున్నాడు. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత గొప్ప యేసయ్య ప్రేమ మన జీవితాల్లో దేవుడు మనకి
అనుగ్రహించాడు ప్రియులరా. ఎందుకంటే మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు అంటున్నాడు. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. అమ్మా, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై సచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. కొట్టు చప్పట్లు గట్టిగా. బ్రతికి ఉన్నటువంటి ఈ జీవితము ఎవరి కోసం బ్రతకాలంటే అండి, ఎవరి కోసం బ్రతకాలట? దేవుని కొరకు బ్రతకాలట. బ్రతుకున్నంతకాలం బంధువులు ఉంటారా ఉండరా? బంధాలు ఉంటాయా ఉండవా? ఏమండి, బాధ్యతలు ఉంటాయా లేవా? బాధ్యతలు ఉంటాయి, బంధువులు ఉంటారు, బంధాలు కూడా ఉంటాయి. అయితే వీటి మధ్యలోనే మేము నలిగిపోతూ ఉంటే ఆత్మ మీలో వృద్ధి చెందదు, ఫలించదు, అభివృద్ధి చెందదు. ఎందుకంటే ఐహికమైన విచారములు ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఆత్మీయతలో ఎదగకుండా మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటాయి? అణిచివేస్తాయి. ఐహికమైన విచారములు అనే మొండ్ల పొద మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటుంది? ఎదగకుండా చేసిద్దండి. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనల్ని దేవుని కొరకు ఆయన ఆకర్షించుకుని లోకంలో ప్రత్యేకించుకుంటే మనమేం చేయాలనంటే మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. దేవుడు నియమించినటువంటి ఆదివారం ఎక్కడ కనపడాలి? మనము దేవుని సన్నిధిలో ఉండాలి ప్రియులారా. దేవుని కార్యముల కొరకు మనము బ్రతకాలి, దేవుని పని కొరకు బ్రతకాలండి. ఆదివారం వస్తే ఏమండి, చుట్టాలు వచ్చారని ఇంటి చుట్టూ చుట్టాలను పెట్టుకొని ఇంట్లో కూర్చోమని కాదు దేవుడు చెప్పింది. ఇంట్లో ఆ రోజు చుట్టాలు వచ్చారనుకోండి, రండి మా చర్చిలో ఈరోజు ప్రార్థన జరుగుతుంది వెళదామని చెప్పి చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు మొహమాటం కోసమైనా రమ్మంటే కాదనకుండా వస్తారు. యేసయ్య ఆ విధంగానైనా వారితో దేవుడు మాట్లాడతారు. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులారా, దేవుడు మనకిచ్చిన సమయాన్ని పాడు చేసుకోకూడదు. దేవుడు మనకిచ్చిన అవకాశాలని వృధా చేసుకోకూడదండి. దేవుడు మనకు ఇచ్చినటువంటి కృపని మనము వ్యర్థము చేసుకోకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి సాక్ష్యమును మనం ఏం చేయాలా? రక్షణ సాక్ష్యాన్ని, విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నటువంటి వారమై వీటన్నిటిని వదిలిపెట్టమని కాదు, బంధాలను, బంధుత్వాలను, బంధకాలను తెంచుకోమని కాదు. నా ప్రభు మీకు ఆజ్ఞగా కాదు, కానీ పౌలు గారు అంటారు, నా సలహా అంటారు. అయిన వారు విడుదల కోరవద్దు, కాని వారు కావాలని అనుకోవద్దు. ఏమండి, విడిపోయిన వారు ఒకవేళ నిర్ణయం పరిస్థితులను బట్టి, పొరపాటును బట్టి విడిపోయారా, మరలా వాళ్ళు కూడా వివాహము కోరుకోవద్దు. కారణం ఏంటంటే పౌలు గారు అంటారు, ఈ లోకపు యొక్క నటన గతించుచున్నది. ఇది ఒక జీవితం అండి, ఒక ప్రోగ్రాం, ఒక గేమ్ అంతే. ఫ్యామిలీ లైఫ్ అనేది పిల్లలు, కుటుంబం, వ్యాపారం, సంపాదన, ఇదేంటంటే ఒక ఆట ఆడినంతసేపు ఆడతాం, తర్వాత అది ఎక్కడ ఆగిపోయిద్దో తెలియదు, ఎక్కడ ముగిసిపోయిద్దో తెలియదు. అయితే గేమ్లోకి వచ్చాం కాబట్టి ఏమండి, ఆఖరి వరకు ఓపుకున్నంత వరకు పోరాడాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రభువు చెప్పిన మాట పౌలు గారు అంటూ ఉన్నది ఏంటంటే, ఈ లోకపు యొక్క నటన ఇదేంటంటే నటన, జీవితం, కుటుంబం, ఏమండి, ప్రపంచంలో మనిషి పడే ప్రతి ప్రయాస ఒక నటన, ఒక నాటకం. చిన్నప్పుడు వేసేవాళ్ళు కదా, చిన్నప్పుడు నాటకం వేసేవాళ్ళు. హరిశ్చంద్ర గారి నాటకం, మా నాన్న కూడా దానిలో మంచిగా ఉండేవాడు అనమాట, నెంబరు. ఏమండి, కారణం ఏంటంటే ఎవరు పోర్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ పోర్షన్ వరకు తెర ముందుకు వస్తారు, ఆ తర్వాత కనపడరు. అయితే ఇప్పుడు మనం తెర ముందు ఉన్నాం, మన నటన, మన ప్రోగ్రాము అయిపోతూ ఉంది. ఎక్కడ జనరేటరు కరెంటు ఆగిపోయిద్దో, ఎక్కడ ఆట ఏమండి చెడిపోయిద్దో తెలియదు. కానీ ఆట ప్రోగ్రాం ఉన్నంత వరకు, మనకిచ్చిన పోర్షన్ అయ్యేంత వరకు మనం ఏం చేయాలా?
ఆడుతూనే ఉండాలా? ఏమండి, ఆడుతూనే ఉండాలి కానీ ఆడనని అనకూడదండి. అలాగనే దేవుడు మనకిచ్చినటువంటి ఈ పరిస్థితిలో దేవుడు మనల్ని పుట్టించి ప్రత్యేకించుకున్న ఈ కృపలో మనం ఏం చేయాలంటే నా కొరకు ఏమంటున్నాడు? నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసము ద్వారా ఏం చేస్తాను? నేను జీవించువాడని నేను కాదు, నా యందు క్రీస్తే. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి యందంటే జీవించేది? నా దేవుని కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నా దేవుని కొరకు నేను జీవిస్తున్నా. అలా మన అనుభవాలు ఉండాలండి, మన ఆలోచనలు ఉండాలి, మన తలంపులు ఉండాలి. మనం ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగానికి వెళ్ళినా మనం ఎలా ఉండాలంటే, వీరెవరండి? క్రైస్తవులండి. వీరెవరండి? దేవుణ్ణి నమ్ముకున్నారండి. వీరెవరండి? దేవుని పిల్లలండి అనేటువంటి విధానంలో మనము అనిపించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక అందుకే 1వ అధ్యాయము 13వ వచనంలో చక్కని మాట ఉంటుంది, చూద్దామా అమ్మా? సహోదరులారా, నేనే చదువుతాను. నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనా పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని. ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడును కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. గ్రీసు దేశస్థులు కాని వారికిని, అన్యులకును, ఏమండి, మూఢులకును జ్ఞానులకును ఏమై ఉన్నాడట? రుణస్థుడును. దేనికండి అండి? రుణం అంటే ఎక్కడ వాడతాం ఆ పదాన్ని? ఎవరి దగ్గరైనా మనం తీసుకుంటే అది రుణం. తిరిగి ఇచ్చే అంతవరకు నీ రుణం ఎప్పుడు తీర్చుకోవాలో. ఏదైనా ఒక హెల్ప్ చేశారనుకోండి, సహాయము, నీ రుణం నేను ఎప్పుడు కూడా మర్చిపోను. ఏమండి, నేను రుణం ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదంటారు. ఇచ్చిపుచ్చుకునే రుణాలు కాదు ఇవి. ఏమండి, ఏ రుణమట? మూఢులకును మతస్థులకును, ఏమండి చూడండి, గ్రీసు దేశస్థులు కాని వారికి కూడా నేనేమై ఉన్నాను? రుణస్థుడిని. ఎందుకంటే ఎన్నోసార్లు మీ దగ్గరికి రావాలని అనుకున్నా, ఆటంకపరచబడ్డాను, అవకాశాలు లేవు, నన్ను రానివ్వలేదు. కానీ నేను మీ వద్దకి వస్తా, రుణపడి ఉన్నాను. ఏ విషయంలో? సువార్త ప్రకటించకపోతే చూడండి ప్రియులారా, మీరు ఎదుటివానికి ఏమున్నారట? రుణం ఉన్నారట. ఇప్పుడు వైఎస్ఆర్ కాలనీలో ఎంతోమంది ఉన్నారు, కాలువకట్ట దగ్గర ఎంతోమంది ఉన్నారు, ఈ ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు. నాని గారి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మేము ఎటు నమ్ముకున్న వాళ్ళమే అనుకుంటున్నాడు ఆయన. ఏమండి, క్రీస్తుని ధరించుకున్న మనమట ఆయన సమరూపము గలవానిగా కూడా మార్చబడాలట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఏదో వెళ్ళాము వచ్చాము, మన డ్యూటీ అయిపోయింది, మనకున్న దానిలో దశంభాగం ఇచ్చేసాము, ఇంతవరకు నేను భక్తి చేశానంటే కుదరదు. ఏమండి, ఆయన యొక్క సమరూపము గలవానిగా మార్చబడాలి అంటే ఎన్ని చోట్లకి వెళ్ళినా, ఎక్కడెక్కడికి వెళ్ళినా యేసయ్య మనకేం చేశాడు? ఈ విజయవాడ గ్రామంలో, ఏమండి పట్టణంలో మనకు ఒక ఆదరణకర్తను ఇచ్చాడు. ఇది టెంపరీ కాదు నాని గారు, ఇది దేవుడు మనకి పర్మినెంట్. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. అక్కడక్కడ తీసుకొని వెళ్ళాడు. కానీ యేసయ్య ఏం చేశాడు? మనల్ని పరిచయం చేసి ఆ పరిచయాన్ని ఇక్కడ బాధ్యతగా మార్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకున్న మన అపార్ట్మెంట్స్లో ఎంతోమంది ఉన్నారు, మన చుట్టూ వర్కర్స్ ఎంతోమంది ఉన్నారు, మనతో ఏమండి కొలిక్ ఎంతోమంది ఉన్నారు, పరిచయస్తులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. వీరందరికీ సువార్త చెప్పకుండా మామాట పడి ఏమనుకుంటారో, మనల్ని ఏమంటారో అనుకోలేకపోతున్నాను. మొన్న ఒక దైవజనుడు అన్నాడు, నేను త్వరగా పోవాలని నా గురించి ప్రార్థన చెయ్యి అన్నాడు. ఈ విచిత్రమైన ప్రార్థన నేను ఎక్కడా వినలేదు. గొప్ప దైవజనుడు 100 సంఘాలు కలిగిన ఆయన అంటున్నాడు, నేను తొందరగా పోవాలని నా కోసం చేయవా అన్నాడు. బ్రతికేదో చేద్దామని మనం అనుకుంటుంటే ఆయనకి
సాధించాల్సినవి, అడగాల్సినవి, చేయాల్సింది సువార్త కష్టపడి చేశాడు. మనకేమో ఇంకా మిగిలింది మన పని. ఆయన చేసేసాడు. అందుకని అంటున్నాడు నేను తొందరగా పోవాలని. నా పక్కన ఉన్నవాళ్ళు అంటున్నారు, ఎందుకయ్యా మీరు అలా అడుగుతున్నారు అని అంటే, ఎక్కువ కాలం బ్రతికుంటే ఎక్కువ లెక్క చెప్పాలి, అందుకని చెప్పి తొందరగా వెళ్ళిపోతే సమస్య పోయిద్ది. ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? జీవితంలో బ్రతికినటువంటి దినాల్లో చేసిన ప్రతి పనికి లెక్క చెప్పాల్సిన పని అవసరం ఉంది. కాబట్టి ఎక్కువ కాలం బ్రతికితే ఎక్కువ లెక్క చెప్పాలి. కాబట్టి నేను త్వరగా వెడలిపోవాలి, ప్రార్థన చేయమన్నాడు. పౌలు గారు కూడా ఇక్కడ ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి. అంటే తన జీవితంలో రక్షించబడినటువంటి తన అనుభవాన్ని, దేని కొరకు తన జీవితాన్ని ఎవరి కోసము ఆయన బ్రతికారో, ఎవరి కోసం జీవించాలని తను ఒక తీర్మానము చేసుకున్నారు. చూడండి ప్రియులారా, ఈరోజు ఒక చిన్న కష్టం వస్తే, చిన్న నష్టం వస్తే, చిన్న సమస్య వస్తే దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఎంతోగా బాధపడిపోతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, వేదన చెందుతూ ఏడుస్తూ ఉంటాం. అవసరానికి అయితే సంఘ కార్యక్రమాల్లో, సంఘ నియమాల్లో నియమించబడిన శనివారం ఉపవాసం ఉండం. కానీ ఏమండి, 6 నెలలకు 3 నెలలకు 3 రోజులు ఉపవాస ప్రార్థన పెడితే ఉండకపోవచ్చు. సంవత్సరంలో 50 రోజులు ఉపవాస ప్రార్థన పెడితే కనీసం లాస్ట్ డేస్ అన్నా ఉండాలన్న గుర్తురాదు. కానీ అలిగితే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గానైనా ఆకలి దప్పులు తెలియకుండా ఏమండి నెగడదాన్ని ముసుగప్పి ఎన్ని రోజులైనా అలిగిన ఉపవాసం ఉంటారు. కానీ అవసరానికి తీర్చబడే ఉపవాసం చేసేదానికి మనసు రాదు ప్రియులారా. చూడండి ప్రియులారా, కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఏమండి, పౌలు గారు నేను ఎవరి కొరకు బ్రతకాలి, జీవించుచున్న ఈ జీవితం ఎవరి కొరకు నేను జీవించాలి అని చెప్పి ఎలా తన జీవితాన్ని దేవుని సన్నిధిలో డిజైన్ చేసుకున్నాడు. దేవుడు తన కొరకు నిర్ణయించినటువంటి విధానమును తను గుర్తెరిగినటువంటి వాడే ఏ విధంగా తన యొక్క అనుభవాన్ని ఉంచుకున్నాడంటే చూడండి, చక్కని మాట మీకు గుర్తు చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఏడిదమ్మా ఈ గొంతు. పూర్వమందు, చదువు బాగుంది, యోధా మతస్థుడినై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గురించి మీరు వింటారు. చూస్తున్నారండి, ఏమంటారంటే పూర్వమందు అతడు ఎలా ఉన్నాడట? ఏమండి, యోధా మతస్థుడునే ఉన్నాను, అక్కడ రాయబడింది కదా. ఏమండి, దేవుని యందు ఏమండి దేవుని సంఘమును అపరిమితముగా హింసించి, ఏ సంఘాన్నట? దేవుని సంఘాన్ని హింసించాడట. ఎందుకు? తన మతమును బట్టి అభిలాష, తను నమ్మిన దాన్నే తను స్థిరమనుకొని ఏం చేశాడు? దేవుని సంఘాన్ని హింసించి నాశనము చేశాడంట, అపరిమితముగా హింసించాడంట. ఎందుకు? నా పితరుల పారంపర్యాచారం అందు విశేషాశక్తి గలవాడనే నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి తెలుసుకుంటారు. మీరు విన్నారు అంటే ఎంత లోక సంబంధమైన మతపరమైనటువంటి ఆంక్ష కలిగినటువంటి వాడిగా, ఏమండి అభిలాష కలిగినటువంటి వాడిగా, విశేష ఆసక్తి కలిగినటువంటి వాడిగా, పితరుల పారంపర్యాచారమైన ఆచారాల్లో నిమగ్నమైనటువంటి అనుభవాన్ని చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే దేవుడు తన్ను ప్రత్యేకించుకున్నాడు, 15వ వచనంలో చూడండి, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలనని
నాయనను నాయందు బయలుపరపును అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ఏమండి, ఎవరితో సంప్రదించలేదట? మనుష్య మాతృలతో సంప్రదింపలేదంట. కారణం ఏంటంటే తెలియక ముందు పొరపడ్డాడు, తెలుసుకున్న తర్వాత గుణపడ్డాడు. ఏమని? గుణపడినటువంటి తర్వాత దేవునికి రుణపడ్డాడు. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు? నీ రుణం నేను తీర్చాలి. ఈరోజు మనం కూడా అలానే ఉండాలి. నీ రుణం ఎలా నేను తీర్చగలనయ్యా అనేటువంటి నినాదంతో మనము ఉండాలి ప్రియులారా. ఎందుకంటే మన పితృపారంపర్యమైన ఆచారాల్లో మనకు తెలియనప్పుడు మునుపు మనము అనుసరించాం ఆచారాలను. అయితే ఈరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత అదే ఆచారాలను మనం కొనసాగిస్తే, నేనంటాను, బైబిల్ అంటుంది, గాచారం పట్టిన వాళ్ళంతా ఆచారాలు చేస్తారు. ఎందుకో తెలుసా? ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, ఏం చేయాలా? నవధాన్యాలు పొయ్యాలా, ఆవు పాలు పొయ్యాలా, కొబ్బరికాయలు కొట్టాలి. ఏమండి, పెద్దలు చనిపోయారనుకోండి, వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయాలి, వాళ్ళ కొవ్వొత్తులు పెట్టాలి. ఏమండి, వాళ్ళకి మనం ఏం చేయాలి? కొబ్బరికాయలు కొట్టాలి. పిల్ల పెళ్ళవుతుంది అనుకోండి, ఏం చేయాలి? మొదట ఏం కొట్టాలా? అమ్మలక్కలందరూ రెడీ అయ్యి ఏం కొట్టాలా? సరిగ్గా చెప్పండి. ఏం కొట్టాలా? పసుపు కొట్టాలా? చక్కగా కొట్టుకోవాలి అందరూ. ఏమండి, పసుపు రాసుకొని చక్కగా మొదలు పెట్టుకోవాలా. అవునే కదా? కొత్త ఇంట్లోకి మనం వెళ్తున్నామంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నా, డూప్లెస్ ఇంట్లో కట్టుకున్నా, మొట్టమొదట మనం ప్రవేశించేదానికి ముందుగా రోజు మన వీధిలో ఉన్నా కూడా పట్టించుకోం. ఆ రోజు డబ్బులు ఇచ్చి మరీ గోమాతను తెచ్చుకొని ఇంట్లో, ఆ పదం నీకు నాకెందుకు, ఏమండి, తెచ్చుకొని ఏం చేస్తాము? చక్కగా ఆశీర్వాదాన్ని నేర్పించుకుంటాం. ఏమండి, నడి ఇంటిలో పొయ్యి పెట్టి ఆడపిల్లని ఇత్తడి తెపాలు తెమ్మని, ఆమె తెచ్చేది 1000 రూపాయలు తెపాలే, మనం 5000 రూపాయలు చేరబెట్టాలా. ఏమండి, పిసినారోళ్ళు కొంతమంది 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ బెల్లం తెస్తారు, గెద్ద బియ్యం పోస్తారన్నమాట. మనం మాత్రం ఇవన్నీ ఏంటి? మొట్టమొదట ఆడపిల్ల పొంగలు బగ్గించాలా, లేకపోతే వెళ్ళకూడదు. ఇంటి చుట్టూ ఏం కట్టుకోవాలా? మామిడి ఆకులు కట్టుకోవాలా. ఏమండి, ఇంటి చుట్టూ మామిడి ఆకులు కట్టుకోవాలా. పిల్లోడు పెళ్ళైతే పందిరేయాలా, పందిరి చుట్టూ ఏం కట్టాలా? మామిడి ఆకులు కట్టాలి. ఏమండి, ఎంత చక్కగా ఆచారాలని అడిగి మరి, అక్క కొత్త కాళ్ళు వస్తుంటే ఏం చేయాలంటావు? పిల్లని పంపించాలంటే ఏం చేయాలంటావు? పిల్ల సుడి తెప్పింది, అది తెప్పింది, ఎట్ట తెచ్చుకోవాలంటావు? ఎవరిని అడుగుతారమ్మా? ఎవరిని? పక్కింటి వాళ్ళని అడుగుతాం. నాకేం తెలిసే అమ్మాయా, ఈ కాలపోలకి ఏం అర్థమయ్యిద్ది, ఆచారి గారి దగ్గరికి వెళ్ళిరా అంటారు. ఏమని? వాళ్ళు వెళ్ళి పూజారి గారిని అడుగుతూ ఉంటారు. అయ్యా, ఏ రోజు మంచిదంటావు? మా అమ్మాయిని పంపాలా, గడప దాటాలా? ఏమండి, ఊర్లో ఒకడపోయి చేస్తూ ఉంటే పండగ చేసుకోవాలి శామ్యాత్తండి అన్నారంట ఒకళ్ళు. ఏమండి, ఎన్నో చూసాం ఇవన్నీ. మనిషి పోయి కుటుంబీకులు గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? ఏమండి, త్వరగా తీయండి, మేము పండగ చేసుకోవాలా. ఒకళ్ళ లైన్లో పెళ్ళి జరుగుతుంది, ఒకళ్ళ లైన్లోనేమో ఏమండి ఈ కేకలు వినపడుతుంటే ఎప్పుడు తీసుకెళ్తారు చెప్పండి? ఏమండి, మేము శుభకార్యం చేసుకుంటున్నాం అని చెప్పి ఈరోజు ఆచారాల మధ్య మనుషులు ఏం చేస్తున్నారు ప్రియులారా? మగ్గిపోతూ ఉన్నారు. ఎన్నేళ్ళైనా రక్షించబడినా ఇవి మానుకోరు. ఏమండి, దిష్టి బొమ్మను మానేస్తున్నారు ఇల్లు కడతా. చెప్పండి, దిష్టి బొమ్మను మానేస్తున్నారా? నరదిష్టికి నల్లరాయి అయినా బద్దలయ్యిద్దంట నరుడు దిష్టికి. అందుకని ఏం చేయాలా? దిష్టి బొమ్మని
పిల్లోడు పుట్టగానే ఇక్కడ సుక్క పెడతారు, పిల్లకు ఇక్కడ పెడతారు, ఏమండి ఇక్కడ పెడతారు, అరికాలుకి అరిచేతికి. ఎందుకు? దేవుడు చక్కని పిల్లల్ని ఎత్తే ఏమని ఎన్ని పెడతారు, కాటుకులు కూడా మారిమకు పెట్టినట్టు పెడతారు చక్కగా పుట్టిన పిల్లలకి. మగ పిల్లలకి పెట్టరే అంట నేను. ఏమో ఎందుకమ్మా అట్ట పెట్టావంటది మా అమ్మ. కళ్ళు చీకిపోతాయని కళ్ళు చక్రాల్లాగా అవ్వాలట ఎవరిని పడేయటానికో. మరి మగ పిల్లోడికి వద్దా చక్రాలు కళ్ళు, గుండ్రపు కళ్ళు వద్దండి? ఏమండి పుటకలో ఉండాలి కానీ ఏదైనా ఏముంటుంది చెప్పండి. కానీ ఇవన్నీ ఏంటంటే ఆచారాలు. ఆచారం పట్టిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? ఆచారాలు చేస్తారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో తల్లి గర్భములో ఉన్నప్పుడు తను ప్రత్యేకించుకున్నటువంటి తన పని కొరకు నియమించుకున్న దేవుని సన్నిధిలోనట తను తెలుసుకున్న తర్వాత మనుష్య మాతృలతో ఎవరిని కూడా పౌలు గారు సంప్రదించలేదంటండి. ఎందుకంటే దేవుణ్ణి కలిగినటువంటి వారిగా పిల్లోడు అన్నం తిన్నా ఏమండి తినాలన్నా ప్రార్థనే, ఏమండి తినకపోయినా ప్రార్థనే, ఏడ్చినా ప్రార్థనే, డబ్బులు లేకపోయినా ప్రార్థనే, పని దొరకకపోయినా ప్రార్థనే, బొద్దుగా ఎక్కువగా ఉండి ఉండి సడన్గా లావైనా ప్రార్థనే, ఎంత తిన్నా సన్నగున్నా ప్రార్థనే, పెరగకపోయినా ప్రార్థనే, పెరిగినా ప్రార్థనే.